హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. ద ఫస్ట్ తలనీలాలు ఇవ్వడానికి. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పుడైతే మా వాడు జుట్టుతో భలే క్యూట్గా ఉన్నాడు, కానీ గుండుతో ఎలా ఉంటాడో అస్సలు 1% కూడా ఐడియా లేదు మాకు. ఎస్, సో దెర్ ఆర్ 2 థింగ్స్ అనమాట. రీసెంట్గా మా మావయ్య గారు చనిపోయారు కాబట్టి 3rd మంత్ దండం పెట్టుకుంటారు వీళ్ళు, దానికోసం వెళ్తున్నాము. ప్లస్ 3rd మంత్ అయిపోయాక మామూలుగా తలనీలాలు ఇవ్వచ్చు అని ఎవరో అన్నారు, దానికోసం సరే వెళ్దామని ఇంకా ప్లాన్ చేసాము. ఈయనే మా మావయ్య గారు 3rd మంత్ మేము అంతా ఆకేసి అరిటాకులో అన్నం పెట్టి సాంబార్ ఏదన్నా ఇంట్లో వంట చేసి మేము దండం పెట్టుకుంటాము. సో ఇది వీళ్ళ స్టైల్ అనమాట. మావయ్య గారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు ఊరు నుంచి. వచ్చి ఇక దండం పెట్టుకొని 3rd మంత్ అంటే త్రైమాసికం అంటారేమో. సో ఇదంతా పూర్తి అయ్యాక ఫుల్ టయర్డ్ అయిపోయాము, చాలా పనులు ఉంటాయి. సరే నెక్స్ట్ డే రేపు పొద్దునే మాకు తలనీలాలు ఇచ్చే ప్రోగ్రామ్ ఉంది. అండ్ కన్సిడరింగ్ వి బోత్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, చాలా డిఫరెంట్ ఉంటాయి పద్ధతులు, రిచువల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో డిఫరెంట్. నాకు అస్సలు 1% కూడా ఏది ఏం చేయాలి అని పెద్దగా ఐడియా లేదు. సో మేము శారీస్ అని సెట్ చేసుకుంటున్నాం అండ్ రేపటి కోసం అనమాట. మా తోడికోడలు వాళ్ళ అమ్మగారు అనమాట, ఆవిడ పూలు కడుతున్నారు. సో మేము ముందరే శారీస్ అన్నీ రెడీ పెట్టుకొని రేపు పొద్దునే లేచి వెళ్ళిపోవాలి కాబట్టి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ప్లస్ ఒక ట్రెడిషనల్ వేర్ కూడా జున్ను దగ్గర లేదు, దానికోసం వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నాం, షాప్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో బేసిక్గా ఏంటంటే మా మావయ్య గారు చనిపోయారు కాబట్టి ఏది మంచి పని కూడా చేయకూడదు, మంచి విశేషం ఉంటే చేయకూడదు అంటారు. సో మేము యాజ్ ఐ మెన్షన్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. వీళ్ళ సైడ్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే గుండు కొట్టించి దాంతోపాటు చెవులు పొడుస్తారనమాట. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా దట్ ఈస్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీవన్. 2 చెవులు పొడుస్తారు. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు మా మావయ్య గారు చనిపోయారు కాబట్టి మాకు ఆ చెవులు పొడిచేది మాత్రం మనం పెట్టుకోవద్దు. కావాలంటే 5 ఇయర్స్, సో 3rd ఇయర్లో చేయాలి. 3rd ఇయర్ కాకపోతే నెక్స్ట్ 5th ఇయర్లో చేయాలి. దానికోసం 5th ఇయర్లో మనం చెవులు పొడుచుకుందామని అనుకొని ఇప్పుడు గుండు మాత్రం కొట్టుకుందాం అనుకొని అందరం డిసైడ్ అయ్యామన్నమాట. సో పెద్దగా ఎవరికి చెప్పకుండా మనం వెళ్ళిపోదాం, టెంపుల్కి వెళ్ళి చేయించుకుందాం అనుకున్నాము. బట్ ముందు రోజే మనం ఇలా పూజ పెట్టుకున్నాం కాబట్టి అందరినీ వాళ్ళ సిస్టర్స్ దగ్గర ఊర్లో ఉండే వాళ్ళని మాత్రమే పిలిచాము. సో మార్నింగే లేచేసి మేము అన్నీ రెడీ చేసేసాము. పొంగల్ చేశారు ఇంట్లో అత్తయ్య గారు. పొంగల్ చేసేసి బయటంతా కడిగేసి ముగ్గేసి మేము స్నానం చేసేసి మొత్తం రెడీ అయిపోయాము. బట్ జున్ను ఇంకా లేవలేదు. వాడు లేస్తే వాడిని రెడీ చేయాలని వెయిట్ చేస్తున్నా నేను. ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే అక్కడ స్పీకర్ కనిపిస్తుందా మీకు? స్పీకర్ అందులో ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ సౌండ్ వల్ల వినిపించట్లేదు, కానీ మామూలుగా మాకు అందరికీ వినిపిస్తుంది. ఓం నమ శివాయ అని అంటూ ఉంటారు. హౌ సూతింగ్ ఇట్ ఈస్ కదా. ఫారినర్ ఎవరో వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు ఆవిడ. సో జున్ను లేచేశాడు. సో వాడిని రెడీ చేసేసి నేను వచ్చి రెడీ అయిపోతున్నాను. వాడికి ఇడ్లీ పెట్టమని చెప్పేసాను మా ఆయనకి. ఇది యాక్చువల్లీ నా పెళ్లి చీర అనమాట. పెళ్ళిలో నా తల మీద వేసిన చీర, ముసుగు చీర అంటారు. అండ్ ఇప్పుడు ఇలా పెద్ద గిన్నె ఇంట్లో పొంగల్ చేసి తీసుకెళ్ళాలి. సో యూజువల్గా పొంగల్ కూడా చేయకూడదు అని చెప్పారు, బట్ మేబీ ఎవరో చెప్పుంటారు పొంగల్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళొచ్చు అని. అందుకనే పొంగల్, అందులో పొంగల్ పాయసం, రొట్టెలు అని ఏవేవో ఉంటాయి. మొత్తం దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ ఇలా నడుములో పెట్టి అసలు కింద పెట్టకుండా మనం తీసుకెళ్ళాలి. కార్లో కూర్చున్నప్పుడు కూడా మన ఒళ్ళోనే పెట్టుకోవాలి. సో బేసిక్గా ఇది కులదైవం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కులదైవానికి పూజ చేసే ప్లేస్ మునీశ్వర స్వామి. సో మేము బేసిక్గా అర్చన చేద్దాం అనుకున్నాము, కానీ మేబీ ఎవరో చెప్పుంటారు దాట్ వీ కెన్ డూ అభిషేకం. అందుకనే పొంగల్ అంతా తీసుకొచ్చి ఆయనకి ప్రసాదం సమర్పించి మనం అభిషేకం చేసి, స్వర్ణాభిషేకం అని పసుపు నీళ్ళతో, విభూది నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, అన్ని నీళ్ళతో మంచిగా అభిషేకం చేయించి మేము ప్రసాదం ఇచ్చి ఇంకా ద నెక్స్ట్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అనమాట. సో మేము అందరం కులదైవం మునీశ్వర స్వామి గుడికి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే తల మీద పసుపు నీళ్ళు, వేపాకుతో ఏదో నీళ్ళు చల్లుతున్నారు వాళ్ళు. సో అది పూజారియే చేస్తున్నారు. ఇది యూజువల్గా గుండు కొట్టే ముందు చేసే ప్రాసెస్ అంట. నాకు తెలియదు కాబట్టి నేను చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను తప్ప వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఐమ్ జస్ట్ వాచింగ్ అనమాట. సో ఇది నెక్స్ట్ ఏంటంటే తీసుకెళ్ళి గుండు కొట్టించేసాము. అది మేబీ యూట్యూబ్ పాలసీ గైడ్లైన్స్తో ఒప్పుకోదు కాబట్టి నేను ఆ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయలేదు, గుండు కొట్టించే వీడియోస్. బట్ ఎస్, చాలా ఏడ్చాడు జున్ను. గుండు కుట్టడం స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి ఎండింగ్ వరకు, అండ్ ఇప్పుడు ఏడుపు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో వీడిని తీసుకెళ్ళి ఇంకా రెడీ చేసేసాము మొత్తం.
సో వీళ్ళ సైడ్ ఏంటంటే పొంగల్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా సరే, ఏ ఫంక్షన్‌కైనా సరే, మనం కుల దైవానికి మనం పూజ చేయిస్తున్నాము అంటే డెఫినెట్‌గా పొంగల్ అనేది చేసి తీసుకెళ్ళాలి. లేదా గుడిలోనే కొంతమంది పొంగల్ చేస్తారు. సో అది అనమాట అలా జరుగుతుంది. మేము ఆ గిన్నెలో ఏం తీసుకొచ్చాము, ఆ పెద్ద గిన్నెలో అంటే 2 పొంగల్ అనమాట. సో ఇద్దరికీ ఉన్నారు కాబట్టి డిఫరెంట్‌గా పొంగల్ చేశారు మా అత్తయ్య గారు. దానితో పాటు అభిషేకం కోసం 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ దాంట్లో బెల్లం కలిపి అంతా మిక్స్ చేసి అది అభిషేకానికే తీసుకొచ్చారు. అండ్ మరమరాలు తీసుకొచ్చారు, పానకం తీసుకొచ్చాము, అండ్ ఒక పెద్ద దండ కూడా తీసుకొచ్చాము. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన కుల దైవము అవతల వాళ్ళకి కూడా, సో వేరే ఫ్యామిలీస్‌కి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. అలా ఎవరికైనా కూడా కులదైవం ఈయనే ఉంటే, మునీశ్వర స్వామి వాళ్ళ కులదైవంగా ఉంటే, వాళ్ళే మనతో పాటు టెంపుల్‌కొచ్చి పొంగల్ పెట్టి పూజ చేయడానికి వీలుంటుందంట. లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైతే మునీశ్వర స్వామి కులదైవం కాదో వాళ్ళు రాకూడదంట. సో ఇది ఎందుకు అనేది నాకు కూడా ఐడియా లేదు. బికాజ్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ మునీశ్వర స్వామి అండ్ కాటేరి అమ్మ అని వాళ్ళ కులదైవం అనమాట. వాళ్ళకి దండం పెట్టుకుంటారు. సో మనకి కాటేరి అమ్మ ఉన్నప్పుడు మేబీ వేరే వాళ్ళు రాకూడదు అని ఏదైనా పద్ధతి ఉందేమో. ఇక్కడ అభిషేకం పూర్తి చేసి స్వర్ణాభిషేకం చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసే గోల్డ్ మొత్తం మా ఒంటి మీద ఉన్నది తీసి దేవుడికి వేసి అభిషేకం చేసి, మొత్తం గోల్డ్‌కంతా అభిషేకం చేసి మళ్ళీ అదే బంగారం మనకిస్తారు పెట్టుకోమని చెప్పి. అండ్ ఈ ప్రాసెస్‌లో అక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు సైడ్‌లో మనం వచ్చి ఇక్కడ 3 ఇటుకలు పెడతారు. ఇటుకలకి పసుపు, కుంకుమ అంతా పెట్టి, పూలు పెట్టి, దానికి ముందు అన్ని పొంగల్ ఏదైతే ఉందో మరమరాలు, మేము తెచ్చిన ప్రసాదాలు అన్నీ సమర్పించి, ఇంకా పిండిలో దీపాలు పెడతారు వీళ్ళు. సో అంత దీపం పెట్టేసి నేను హారతి ఇచ్చేసాననమాట. హారతి ఇచ్చేసాక ఇంకా అన్నీ సమర్పించేసాక మళ్ళీ ఇవే ప్రసాదాలు తీసుకెళ్ళి అక్కడ మునీశ్వర స్వామి ఐడల్ దగ్గర పెడతారు. సో యూజువల్గా ఏంటంటే ఈ గుండు కొట్టే ప్రాసెస్ అండ్ చెవులు కుట్టించేది ఏదైతే ఉందో ఈ 2 పెద్ద ఫంక్షన్గా చేస్తారు. సో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. నేను శారీ సెలెక్షన్ ఇదంతా ఎలా వేసుకోవాలి, ఎలాంటి శారీ వేసుకోవాలి, జున్నుకి ఎలాంటి డ్రెస్ కొనాలి, అదంతా మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. కానీ అన్ఫార్చునేట్లీ డ్యూ టు ద డెత్ ఇన్ ద ఫ్యామిలీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ అనమాట. సో మేము అనుకున్నట్టు జరగలేదు. నాకు సొంత అన్నయ్య, తమ్ముడు ఎవరు లేరు కాబట్టి నేను మా డాడీని పిలిచి, మా డాడీ ఒళ్ళోనే జున్నుని కూర్చోబెట్టి గుండు కొట్టించి చెవులు కుట్టించాలి అనుకున్నాం. ఎందుకంటే యూజువల్గా మేనమామ ఒళ్ళో కూర్చోవాలి అని అంటారు. నాకు చిన్నప్పటి నుంచి అన్నైనా, తమ్ముడైనా, నాన్నైనా, ఎవరైనా మా నాన్నే. ఎందుకంటే మా నాన్నకి రాఖీ కట్టిన రోజులు కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. సో నేను మా నాన్న ఒళ్ళో కూర్చోబెట్టాలనుకున్నాను. బట్ ఈసారి జున్ను మా హస్బెండ్ ఒళ్ళోనే కూర్చున్నాడు. బికాజ్ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు. మా తోడికోడలు వాళ్ళ తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. జున్ను భయపడుతూ ఉంటాడు. దానివల్ల నేను నవీన్ ఒళ్ళోనే కూర్చో అని చెప్పాము. బట్ ఐ రియలీ మిస్డ్ మై పేరెంట్స్ ఇన్ దిస్ అకేషన్ అనమాట. సో లాస్ట్ మినిట్లో ఎవరిని పిలుస్తున్నాం, ఎవరిని పిలవట్లేదు, ఎలా చేస్తున్నాం, ఎలా చేయట్లేదు అని టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మా వాళ్ళకి కూడా లాస్ట్ మినిట్లో చెప్పి, సో ఇట్స్ ఓకే, మనం చెవులు కుట్టించేటప్పుడు పిలుస్తాను అని అన్నాను. అండ్ ఇక్కడ అన్నీ సమర్పించి లోపలికి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ నేను 2-3 టైమ్స్ లోపల నుంచి బయటికి వచ్చేస్తున్నాను. బికాజ్ హారతి ఇచ్చే టైంకి ఈ పూజారికి స్వామి వస్తున్నారు. నాకు చాలా భయం నిజంగానే. ఇంతకుముందు ఒకసారి మేము ఇలానే కులదైవంకి పూజ చేసేటప్పుడు లోపల పూజారికి నిజంగానే స్వామి వచ్చి కత్తి పెట్టుకొని ఏదేదో చేశారు. అదంతా చూడ్డానికే చాలా భయం వేస్తుంది. అండ్ నేను లోపల దగ్గరే ఉన్నాను కదా, ఏదైనా మన మీద వస్తారేమో అని చాలా భయం. సో ఇక్కడ ఏంటంటే మేము చెవులు కుట్టించట్లేదు కాబట్టి ఒక చిన్న మల్లెపూ తీసుకొని 3 సార్లు ఈ చెవికి ఆ చెవికి ఇలా అద్దుతారు. దాన్నే చెవులు కుట్టించడం అంటారు. సో అది జస్ట్ శాస్త్రానికి చేశాము. అది చేసేసాక ఇంకా అందరికీ ప్రసాదాలు పంచేసి నేను ఒక 5 రౌండ్స్ తిరిగాను. మొత్తం ప్రసాదాలు పంచేసాము. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మునీశ్వర స్వామికి ఆల్కహాల్ పెడతారు, ప్లస్ చుట్ట కూడా పెడతారు. సో పూజ చేసేటప్పుడు చుట్టని వెలిగించి ఆయన నోటి దగ్గర పెట్టి ఆల్కహాల్ కూడా చిన్న గ్లాసులో పోసి ఆయనకి తాగించేటట్టు ఆయన ఐడల్ మీద పోసారు. దిస్ ఇస్ ఆల్ సంథింగ్ న్యూ విచ్ వీ హ్యావ్ సీన్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దేవుడికి ఇలా ఆల్కహాల్ పెట్టడం. బికాస్ మా సైడ్ ఎవరు ఇలా చేయరు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అన్ని పూజ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అన్నీ తీసుకొని మళ్ళీ ఈ గిన్నెలో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అలానే పెట్టుకొని ఇంటికి వెళ్ళి
మన పూజ గది ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. సో పిల్లలిద్దరికీ గుండు కొట్టించేసాం కాబట్టి ఇంటికి రాగానే ఎర్రనీళ్ళ దిష్టి తీసేసి మేము ఇంటికొచ్చేసాము. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ రీసెంట్గా మా తలైవి మీరు సాంగ్ డాన్స్ చూసుంటే yes, give a thumbs up. This is about it, and bye bye.